గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సోరియాసిస్తో బాధపడుతున్నారా? సోరియాసిస్ రావడానికి కారణాలేంటి, దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే హోమియోపతిలో సోరియాసిస్కి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, వీటి గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అర్చన గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, అసలు ఈ సోరియాసిస్ అంటే ఏమిటి, ఈ సోరియాసిస్ రావడానికి మెయిన్ కాజెస్ ఏంటి, దీంట్లో ఉండే టైప్స్ ఏంటి? సోరియాసిస్ అనేది ఏంటంటే ఒక దీర్ఘకాలికమైనటువంటి పునరావృతమైనటువంటి ఒక రకమైన స్కిన్ డిజార్డర్ అని చెప్తూ ఉంటాం. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే మన ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి అనేది మన బాడీ టిష్యూస్ మీద ఎగెనిస్ట్గా పనిచేస్తుందో అప్పుడు మనకి ఇలాంటి మన బాడీలో ఉండే స్కిన్ సెల్స్ ఏవైతే ఉంటాయో, కణజాలాలు ఏవైతే ఉంటాయో అవి చాలా వరకు ప్రొలిఫరేట్ అయినప్పుడు మామూలుగా ఏంటంటే ఒక టిష్యూ అంటే స్కిన్ టిష్యూ అనేది ఒక 40 to 50 డేస్లో మనకి కొత్తవి రావడం, పాతవి చనిపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మన వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గిపోతుందో అప్పుడు ఈ నార్మల్గా 40-50 డేస్ లైఫ్ స్పాన్ ఉన్నటువంటి సెల్స్ అనేది 8 to 10 డేస్లోనే పాతవి చనిపోవడం, కొత్తవి రెజ్యునేట్ అవ్వటం అనేది జరగటం వల్ల స్కిన్ టిష్యూస్ అనేది బాగా ప్రొలిఫరేట్ అయిపోయి బయటకి మనకి సిల్వరీ స్కేల్స్ లాగా కనిపించడాన్ని మనం సోరియాసిస్ అని అంటూ ఉంటాం. అయితే ఈ సోరియాసిస్ ఎందువల్ల వస్తుంది అనేది కరెక్ట్గా రీజన్ తెలియకపోయినప్పటికీ కొన్ని రకాలైన కారణాల వల్ల మనకి సోరియాసిస్ అనే వ్యాధి ముదిరిపోయే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో, అధికంగా మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళలో కానీ, ఒబేసిటీ అధికంగా స్థూలకాయం ఉన్న వాళ్ళలో కానీ, ఎక్కువగా చెడు అలవాట్లు లైక్ ఆల్కహాలిజం కానీ, స్మోకింగ్ కానీ ఎక్కువగా తీసుకున్నప్పుడు, ఫ్యామిలియల్ హిస్టరీ అంటే ఫ్యామిలీలో ఏదైనా స్కిన్ ఎలర్జీ, నాట్ ఓన్లీ సోరియాసిస్ ఏదైనా కూడా, అది విటిలిగో కావచ్చు, బొల్లి కావచ్చు, తెల్లని మచ్చలు కావచ్చు, ఎగ్జిమా కావచ్చు, డెర్మటైటిస్ కావచ్చు, ఎలాంటి కండిషన్స్ ఉన్నా కూడా, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా, బాడీ నార్మల్ స్కిన్ ఎలర్జీస్, అలర్జిక్ రైనైటిస్ ఉన్నా కూడా కొన్నిసార్లు అది సప్రెస్ అవ్వడం వల్ల కూడా మనకి ఇలాంటి సోరియాసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది కాకుండా ఎక్కువ రోజులుగా మెడికేషన్స్ వాడటం, అంటే అన్నెసెసరీ మెడికేషన్స్ అనేది చాలా ఎక్కువగా దీర్ఘకాలికంగా వాడటం వల్ల కూడా దాదాపుగా ఈ సోరియాసిస్ వచ్చే లక్షణాలు అనేది కనిపిస్తూ ఉంటాయండి. ఓకే మ్యామ్, మరి సోరియాసిస్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి ఇది వచ్చిన తర్వాత? సోరియాసిస్ సిమ్టమ్స్ తీసుకునే కంటే ముందు మనం దాన్ని ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎన్ని రకాలైన సోరియాసిస్లు చూస్తామనేది తెలుసుకోవాలి. నార్మల్గా ఎక్కువగా మనము డే టు డే లైఫ్లో చూసే సోరియాసిస్లో ఎక్కువగా ప్లేక్ సోరియాసిస్ అనేది వింటూ ఉంటాం. అంటే బాడీ మొత్తము, అంటే ఇక్కడ అక్కడని కాకుండా బాడీ మొత్తము ఒక పెద్ద ప్యాచ్ లాగా అనిపిస్తూ, అంటే లెగ్స్ మీద కావచ్చు, ఛాతీ మీద కావచ్చు, వెనుక భాగంలో మెడ దగ్గర, తల మీద ఎక్కడైనా కానీ అక్కడక్కడ తెల్లని పొలుసుల్లాగా అనిపించడం, రెడీ స్కిన్, ఇచ్చి స్కిన్ లాగా అనిపించడం అనేది మనం ఎక్కువగా ప్లేక్ సోరియాసిస్ అంటూ ఉంటాం. ఇది దాదాపుగా వెరీ కామన్ టైప్ ఆఫ్ సోరియాసిస్. ఇది కాకుండా సెకండ్ వెరైటీస్ ఏంటంటే బేసికల్లీ ఎరిథ్రోడెర్మిక్ సోరియాసిస్. ఇది కూడా ఏంటంటే బాడీ మొత్తం ఉండకపోయినప్పటికీ ఒక పెద్ద ప్యాచ్ ఒక పర్టికులర్ లొకేషన్లో అనేది ఉంటూ ఉంటుంది. ఇది ఎక్కువగా మనము 40+ ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాం. అది చిన్న వాళ్ళలో అంటే టీనేజర్స్లో కానీ 30sలో ఉన్న వాళ్ళలో చాలా వరకు ఎరిథ్రోడెర్మిక్ సోరియాసిస్ అనేది చాలా రేర్గా చూస్తున్న కండిషన్స్ ఉంటూ ఉంటాయి. ఇది కాకుండా థర్డ్ వెరైటీ వచ్చేసరికి గటేట్ సోరియాసిస్. ఇదేంటంటే ఎక్కువగా యంగ్ అడల్ట్స్లో కనిపిస్తూ ఉంటుంది, టీనేజర్స్లో కనిపిస్తుంది. 20 to 35, 40 ఇన్ బిట్వీన్లో ఎక్కువగా మనకి గటేట్ సోరియాసిస్ అంటే అక్కడక్కడ ఒక నీటి బిందువులాగా ఏ రకంగా అయితే ఉంటుందో అక్కడ చిన్న చిన్న పొలుసుల్లాగా అనిపించటం, నల్లని మచ్చలాగా అనిపించటము, వచ్చిన ఏరియాలో విపరీతమైన దురద ఉండటము, ఒక దగ్గర స్టార్ట్ అయ్యి బాడీ అంతా స్ప్రెడ్ అవ్వటము ఈ గటేట్ సోరియాసిస్ యొక్క లక్షణాలు. ఇది కాకుండా పామో ప్లాంటర్ సోరియాసిస్ అనేది 4వ రకం. చాలా ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాం. ఎట్లా అంటే చేతులలో కానీ కాళ్ళల్లో కానీ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది, ఓవరాల్గా బాడీ అంతా కనిపించకపోయినప్పటికీ. ఇది కాకుండా ఇన్వర్స్ సోరియాసిస్ అని, అంటే జాయింట్ ఫోల్స్లో ఎక్కువగా కనిపించడాన్ని మనం ఇన్వర్స్ సోరియాసిస్ అంటూ ఉంటాం. తర్వాత పస్చులర్ సోరియాసిస్, చీము గుళ్ళల్లాగా తెల్లని పులుసులతో కూడుకుని ఉన్నటువంటి సోరియాసిస్ అన్నమాట. ఓకే మ్యామ్, కాల్ తీసుకుందాం. హలో, డాక్టర్ గారితో మాట్లాడారు. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. శ్రీనివాసరావు గారు మేడం, మా పాపకి 9 years మేడం. ఓకే అండి, హలో చెప్పండి, వినిపిస్తోంది. మా పాపకి 9 years అయితే తలస్నానం చేయించినప్పుడు తలలో తెల్లగా పొట్లాగా వస్తుంది మేడం ఇట్లా పాపట్లో. ఓకే, అది అసలు ఏంటి సోరియాసిస్ లక్షణాలేనా అనే డౌట్ వస్తుంది. అంటే ఎలా ఉంటుందంటే అంటే ఇట్లా అట్టగట్టినట్టు అనిపిస్తుంటుందా, లేకపోతే పొలుసులు చిన్న చిన్న ప్లేక్స్ లాగా ఉంటుందా? పొలుసుగా చిన్న పొట్లాగా లేస్తుంది మేడం, సన్న పొట్లాగా. ఓకే అండి, ఫస్ట్ చూడండి అది కరెక్ట్గా మనము చూసిన తర్వాతనే మనం అది డాండ్రఫా లేకపోతే నార్మల్గా సోరియాసిస్కి సంబంధించిన ప్లేక్స్ అనేది నిర్ధారించవచ్చు.
కాకపోతే 8 ఇయర్స్ అంటున్నారు మేడం అది డాండ్రఫ్ అంటే తలంత వస్తుంది కదా, ఇది అట్లా కాకుండా ఒక 1 రూపీ పైన అడల్పులో ఉంది అక్కడే వస్తుంది. అదే అంటున్నాను. డాండ్రఫ్ ఏంటంటే బేసికల్లీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సీజన్, అంటే చలికాలంలో ఉంటుంది, వేసవి కాలంలో ఉంటుంది, రైనీ సీజన్స్లో కూడా ఉంటుంది. డస్ట్ వల్ల అది ఎక్కువగా వస్తూ ఉంటుంది. బట్ ఇది మనకి సోరియాసిస్ ఒకవేళ స్కాల్ప్ సోరియాసిస్ అయితే కనుక అట్టలాగా ఒకే దగ్గర ఒకే లొకేషన్ అని కాదు, అక్కడక్కడ అంటే మొత్తం ఆల్ ఓవర్ ద స్కాల్ప్ కాకుండా అక్కడక్కడ కొంచెం అంటే వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి వాళ్ళ యొక్క సివియారిటీని బట్టి పెద్ద పొలుసుల్లాగా అనిపించడం అనేది వితౌట్ ఎనీ డైమెన్షన్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇదేంటంటే ఎక్కువగా మనకి వింటర్ సీజన్స్లో కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. హెడ్ బాత్ చేసిన తర్వాత పెద్దగా అనిపించదు, మళ్ళీ హెడ్ బాత్ చేసిన 2-3 రోజులకి మళ్ళీ కనిపించడం అనేది మన సోరియాసిస్ యొక్క లక్షణం కింద తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే 8 ఇయర్సే అంటున్నారు కాబట్టి అప్పుడే మనము సోరియాసిస్ అనేది నిర్ధారించలేము. ఒకసారి బ్రాంచ్ దగ్గరలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ ఉంటే వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. అది చూసిన తర్వాత కరెక్ట్గా మనకి సోరియాసిసా లేకపోతే ఏదైనా నార్మల్ ఏమైనా డెర్మటైటిక్ కండిషన్స్, సెబోరిక్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే డాండ్రఫా అనేది చూడడం జరుగుతుంది. ఒకసారి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. ఓకే మ్యామ్, ఈ సోరియాసిస్ అనేది వంశపారపర్యంగా వచ్చే ఛాన్స్ ఉందా? ఒకవేళ అలా వచ్చే పని అయితే ఫ్యామిలీలో మిగతా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు? సోరియాసిస్ అనేది నెక్స్ట్ జనరేషన్స్కి రావటం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే మోర్ దాన్ 50-60% ఆఫ్ ఛాన్సెస్ నెక్స్ట్ జనరేషన్స్కి రావడానికి. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే మొదటి నుంచి కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే తీసుకునే ఆహారంలో చాలా వరకు జాగ్రత్తలు పాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ బయట ఫుడ్ ఎక్కువగా తీసుకోకుండా ఉండటము, కంటామినేటెడ్ ఫుడ్ లైక్ అంటే కలుషితమైన ఆహారం అనేది చాలా వరకు అవాయిడ్ చేయటము, ఎక్కువగా తీసుకునే ఆహారంలో ప్రోటీన్ డైట్ ఉండటము, తర్వాత మనకి నీళ్ళ క్వాంటిటీ ఎక్కువగా ఉండటం. వాటర్ ఇంటేక్ షుడ్ బి అట్లీస్ట్ అంటే వాళ్ళ వయసుకు తగ్గట్టుగా వాళ్ళ అంటే 3 to 4 లీటర్స్ పర్ డే మ్యాక్సిమం అనేది ఉండాలి. ఇది కాకుండా ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురి కాకుండా, ఎక్కువగా మెడికేషన్స్ అన్నెసెసరీ వాడకుండా ఉండటం. తర్వాత ఫుడ్లో కూడా ఎక్కువగా ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవటం వల్ల చాలా వరకు మనకి సోరియాసిస్ లాంటి బాధల నుంచి కొంతవరకు ఉపశమనం జరుగుతుంది. అయితే ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఇలా అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంది, మనకి సోరియాసిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా ఉండాలి అంటే ఎక్కువగా మనకి లైక్ ఫిష్ కానీ, ఫిష్లో కూడా ఏంటంటే సీ వాటర్ ఫిష్ అనేది చాలా వరకు తీసుకోవద్దు. ఇది కాకుండా ఎక్కువగా పులుపుకి సంబంధించింది అంటే గోంగూర కానీ, ఎలాంటి టామరిండ్ జ్యూస్ కానీ ఇలాంటిది ఎక్కువగా తీసుకోకుండా ఉండటము, వంకాయ అనేది చాలా వరకు అవాయిడ్ చేయడం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇది కాకుండా గ్లూటెన్ ఫ్రీ కాంపౌండ్స్ అనేది చూడాలి. అంటే లైక్ మైదా కానీ, ఓట్స్ కానీ, బార్లీ కానీ, కొంతమందికి గోధుమలు తిన్నా కూడా మనకి ప్లేక్స్ అనేది పెరిగిపోవడం అనేది ఉంటుంది. ఈవెన్ కొంతమంది నాన్ వెజిటేరియన్ చికెన్, ఎగ్ ఎక్కువగా ఫ్లేరప్ అవుతూ ఉంటుంది. సో ఇవేంటంటే అంటే కొంతమందికి మాత్రమే పెరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ గ్లూటెన్ ఫ్రీ కాంపౌండ్స్ ఇవన్నీ మాత్రం చాలా వరకు మొదటి నుంచి కొంతవరకు అవాయిడ్ చేస్తే కనుక సోరియాసిస్ ఫ్యామిలీలో ఉన్నా కూడా వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఓకే మ్యామ్, మరి ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటారు, అసలు ఏంటి సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే? సోరియాటిక్ ఆర్థరైటిస్ ఇస్ నథింగ్ బట్ ఎప్పుడైతే సోరియాసిస్ అనే వ్యాధికి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఉండదో, అది వ్యాధి ముదిరిపోవటం వల్ల ఎక్కువ దీర్ఘకాలికంగా ప్రాబ్లం అనేది ఫేస్ చేయటం వల్ల వచ్చి ఒక రకమైన సోరియాసిస్ యొక్క కాంప్లికేషన్ అని చెప్తూ ఉంటాం. ఎక్కువగా ఈ సోరియాసిస్లో ఏంటంటే మనకి సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది ఒక రకమైన కాంప్లికేషన్ అయితే ఈ కంజక్టివైటిస్ కావచ్చు, అదర్ బ్లాడర్ ఇష్యూస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, హైపర్ టెన్షన్, ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఇంటర్న్ ఒబేసిటీ, ఈ హైపర్ టెన్షన్ ఇవన్నీ వచ్చే అవకాశం ఇండైరెక్ట్లీ లీడ్ ఇన్ టు ఇట్. కానీ ఎక్కువగా సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది వింటూ ఉంటాము. ఎప్పుడైతే మన వ్యాధి సప్రెస్ అవుతుందో, అది ఆయింట్మెంట్స్ వల్ల కానీ, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ వల్ల కానీ ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది జరగదు, అది బోన్స్ మీద బోన్ డెన్సిటీ తగ్గిపోవడం, ఆస్టియోపోరోటిక్ చేంజెస్ రావడం, దానివల్ల బోన్స్ చాలా డెలికేట్ అయిపోయి తొందరగా ఫ్రెజైల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే మ్యామ్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో రమేష్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకొని ఫోన్లో మాట్లాడండి. రమేష్ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకోండి. చెప్పండి. హలో మేడం, చెప్పండి, వినిపిస్తుంది. నమస్తే మేడం. ఓకే మేడం. రమేష్ గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, ఫోన్ లో మాత్రమే మాట్లాడండి డాక్టర్ గారితో. హలో మేడం, మా బాబు వయసు 7 years మేడం. ఓకే. అయితే కాళ్ళకు 2 బొటన వేలు గోర్లు చెడిపోతున్నాయి. ఓకే, హలో చెప్పండి, వినిపిస్తోంది. చెప్పండి. 2 ఫింగర్స్ మధ్య కొంచెం చెడినట్టుగా బొటన వేళ్ళ గోర్లు పోతున్నాయి మేడం.
ఓకే. బాగా మొత్తము పుచ్చిపోయినట్టుగా 2 గోర్లు ఊడిపోతున్నాయి మేడం. అలాగే ఈ కాళ్ళ మడమ దగ్గర కురుపులు అవుతున్నాయి, నీటి పొక్కులు, దాంట్లో చీమ వస్తలేదు, బ్లడ్ వస్తలేదు, జస్ట్ వాటర్ లెక్క వస్తున్నది. అది మళ్ళీ పెద్దగా అవుతుంది మేడం, ఇప్పుడు తగ్గుతలేదు. కారణం ఏమై ఉంటుంది మరి, దానికి సొల్యూషన్ ఏంటి? కాదు, అంటే మీకు 2 కాలు బొటన వేలికి మధ్యలో వస్తుందా లేకపోతే నెయిల్ మీద ప్రాబ్లం అవుతుందా పాపకి? నెయిల్ ఊడిపోతుంది మేడం. నెయిల్ ఊడిపోతుంది. ఒకసారి చూడాలండి. అది నెయిల్ ఊడిపోతుందంటే చాలా రీజన్స్ ఉంటాయి. చిన్నపిల్లలు ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా నెయిల్ ఊడిపోయే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కొంతమందికి అంటే ఆడుకునేటప్పుడు కూడా ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. చిన్న పాప 7 years అంటున్నారు కాబట్టి ఎక్కువగా ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ అక్కడ ఒకవేళ స్కిన్ ఏమైనా డ్యామేజ్ అవుతుంది, కట్ లాగా క్రాక్స్ లాగా ఉంటుంది అంటే సెబోరిక్ డెర్మటైటిస్ అంటూ ఉంటాం. ఏదైతే ఈ ఫింగర్ ఫోల్డ్స్లో కానీ కాళ్ళ ఫోల్డ్స్లో కానీ మనకి అలా చెడిపోయినట్టుగా స్కిన్ ప్లేక్స్ లాగా అనిపిస్తే కనుక స్కిన్ ఎగ్జిమా, ఒక కైండ్ ఆఫ్ స్కిన్ ఎగ్జిమా, దాన్ని మనం సెబోరిక్ డెర్మటైటిస్ అంటూ ఉంటాం. జాయింట్ ఫోల్డ్స్లో వస్తుంది కాబట్టి. సో పాపకి చేయాల్సింది ఏంటంటే కొంచెం అంటే ఎప్పుడు హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేస్తూ ఉండండి. ఎక్కువగా డస్ట్లో ఆడుకునేటప్పుడు కాటన్ సాక్స్ కానీ అలా వేయడానికి ప్రిఫర్ చేస్తూ ఉండండి. డైలీ ఒక 2 to 3 times క్లీన్ చేసుకుంటూ ఉండమని చెప్పండి. అదే కాకుండా కర్బంకల్ అంటే మన కాళ్ళ మడమ కింద నీటి బుగ్గల్లాగా వస్తున్నాయని చెప్తున్నారు. దాన్ని మనం కర్బంకల్ అంటూ ఉంటాము. సో దీనిలో కూడా ఏంటంటే కాటన్ సాక్సెస్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఇంట్లో కూడా మెత్తని చెప్పులు పాపకు అలవాటు చేయండి. అంటే బేర్ ఫుట్ మీద బయటికి వెళ్ళకుండా, అంటే కాలికి చెప్పులు లేకుండా బయట నడవడం కానీ అలా చేయకుండా మట్టిలో ఆడడం కానీ చేయొద్దని చెప్పండి. మంచి ఫుడ్ ఇవ్వండి. అన్ని సీజనల్ ఫ్రూట్స్ ఇస్తూ ఉండండి. పాప తినదని చెప్పేసి అలా కాకుండా ఖచ్చితంగా ఫ్రూట్స్ అనేది ఇవ్వండి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఇవ్వండి. లీఫీ వెజిటబుల్స్ ఏదో ఒకటి తను తీసుకునే ఆహారంలో యాడ్ ఆన్ చేయండి, సరిపోతుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో ఈ సోరియాసిస్ వస్తూ ఉంటుంది. సో అలాంటి టైంలో ఒకవేళ సోరియాసిస్ వచ్చినట్లయితే బేబీకి ఏమన్నా ప్రాబ్లం అంటారా? అంటే బేబీకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అదే టైంలో వాళ్ళు కానీ ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే సేఫేనంటారా? బేబీ కూడా ఉంటుంది కాబట్టి. సోరియాసిస్ అనేది ఒక రకంగా సోషల్ స్టిగ్మా అనేది ఉంటుంది, కానీ అది ప్రాణం మీదకి వచ్చే జబ్బు అయితే కాదు. కాబట్టి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో మనకి 9 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో చాలా వరకు ఆ ప్రెగ్నెన్సీ మీద ఫోకస్ చేసి దానికి తగ్గట్టుగానే మెడిసిన్స్ వాడడం మంచిది. ఇంకా మరీ తప్పట్లేదు, చాలా చీము కారిపోతుంది, లేకపోతే బాగా చీము పట్టేస్తుంది, రక్తం కారుతోంది, విపరీతమైన దురద పెడుతోంది అన్నప్పుడు హోమియోపతి వాడుకోవచ్చు. అలా అయితే ఏమీ లేదు. కాకపోతే 1/2 hour గ్యాప్ వాళ్ళు వాడే మెడికేషన్కి హోమియోపతి మెడికేషన్స్కి కొంత గ్యాప్ ఇచ్చి దాని టైమింగ్స్ దానికి, దీని టైమింగ్స్ దీనికి వాడితే కనుక నష్టమేం లేదు. కాకపోతే బేబీకి వస్తుందా అనేది ఇట్స్ నాట్ కమ్యూనికబుల్. మదర్ నుంచి ఖచ్చితంగా బేబీకి వస్తుందా అనేది ఏమీ చెప్పలేము. కానీ ఫ్యూచర్ జనరేషన్స్ అంటే ఆపోజిట్ జెండర్ అనుకోండి, వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఫీమేల్ కాబట్టి మేల్ బేబీ అయితే ఎక్కువ ఛాన్సెస్, అంటే నెక్స్ట్ కమింగ్ అంటే ఒక టీనేజ్ కానీ అడల్ట్హుడ్కి వచ్చినాక వచ్చే అవకాశాలు కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే వస్తాయి. కానీ పుట్టినప్పటి నుంచి సోరియాసిస్ రావడం కష్టం. ఓకే మ్యామ్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 సుధాకర్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం, ఇది నాకు కాళ్ళకి నరాల పైన వచ్చింది మేడం. అది ఓకే, అది నాకు వచ్చి కూడా ఒక 3 years అవుతుంది. అది కొంచెం 2 legs కి వచ్చేసి పైనకి వస్తున్నది. అంటే ఎలా ఉందండి? అంటే మీకు ఎలా అనిపిస్తుంది అది? అంటే సమ్మర్ లో వచ్చేసి దురదలాగా అనిపిస్తుంది. కొంచెం నరాలు ఇట్లా పాముల్లాగా ఉంటాయి కదా మేడం, పాముల్లా పైకి ఎక్కినట్టు అనిపిస్తుంది. వారికోజ్ వెయిన్స్ ఉన్నాయా? ఉన్నాయి మేడం. అయితే చెక్ చేపిస్తే వాళ్ళు ఉన్నాయని చెప్పారు డాక్టర్స్. అదే వారికోజ్ ఉన్నాయని చెప్పారు. దానికోసం అది అట్లా ఎలా ట్రీట్మెంట్ ఎలా జరుపుకోవాలి ఏంటి అని. ఓకే, ఫైన్. మీకున్నది వారికోజ్ వెయిన్స్. అక్కడ రక్త ప్రసరణ సరిగా లేకపోవటం వల్ల ఎగ్జిమా లాగా ఫామ్ అవుతుంది. దాన్నే మనం వారికోజ్ ఎగ్జిమా అంటూ ఉంటాం. సో దానివల్ల అక్కడ స్కిన్ అంతా బాగా బ్లాక్ అయిపోవటము, అక్కడ లాస్ ఆఫ్ సెన్సేషన్, అంటే ముడితే కొంతవరకు అంటే బాగా ఎక్కువ రోజులుగా ఉంది అంటే మనకి ముట్టినా కూడా స్పర్శ కోల్పోయే అవకాశాలు ఉంటాయి. బట్ ఈ స్పర్శ కోల్పోవడం అనేది కూడా ప్రతి కేసులో ఏమీ జరగదు. కాకపోతే ఎంత రక్త ప్రసరణ అనేది స్టాగ్ అయ్యి ఉంది అనే దాన్ని బట్టి కూడా మనకి నంబనెస్ ఆఫ్ పర్టికులర్ పార్ట్ అనేది ఉంటూ ఉంటుంది. సో బాగా వారికోజ్ వెయిన్స్ ఉండటం వల్ల కూడా ఆ రక్త నాళాలు ఉబ్బిపోయి పాముల్లాగా మీకు ఏదైతే అంటే ట్విస్టెడ్ అండ్ స్వోలెన్ వెయిన్స్ ఉంటాయి. కాబట్టి రాను ఏమవుతుందంటే అక్కడ స్కిన్ బాగా అంటే ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. అంటే మీకు వచ్చిన ఏరియాలోనే కాకుండా రోజుకంటే పెరుగుతున్న కొద్దీ, క్రానిసిటీ పెరుగుతున్న కొద్దీ ఆ నల్లని మచ్చ అనేది బాడీ అంతా స్ప్రెడ్ అవ్వడం, కాళ్ళ వరకు అంటే మోకాళ్ళ వరకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
ఫస్ట్ మీరు చేయాల్సింది వారికోజ్ వెయిన్స్కి ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే దానికి తగ్గట్టుగానే మీకు ఆటోమేటిక్గా వారికోజ్ వల్ల వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా మీరు ఎగ్జిమాకి ట్రీట్మెంట్ తీసుకోకపోయినా వారికోజ్ వెయిన్స్ తగ్గిపోతే ఆటోమేటిక్ ఇది కూడా తగ్గుతుంది. సో మీరు చేయాల్సింది దగ్గరలో ఉన్న హోమియో కేర్ బ్రాంచ్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. ఆల్రెడీ కలర్ డాప్లర్ తీయించుంటే ఆ రిపోర్ట్ తీసుకొని వెళ్ళండి, లేదంటే ఫ్రెష్గా రిపోర్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. దీనికి లేజర్ ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు, ఓన్లీ విత్ ద మెడికేషన్తోనే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రాపర్గా క్లీన్ అవుతుందండి. కొన్ని జాగ్రత్తలు చెప్తారు, ఆ జాగ్రత్తలు కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం అలాంగ్ విత్ ద మెడికేషన్. ఓకే మ్యామ్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు మాట్లాడండి. మేడం మా బాబుకి వాడికి ఒక 3-4 ఇయర్స్ నుంచి రెగ్యులర్ గా ఈ స్కిన్ మీద డాట్స్ వస్తున్నాయి మేడం, బాగా ఓకే, బ్లాక్ స్పాట్స్ వస్తున్నాయి, నల్లటి మచ్చలు వస్తున్నాయి, అంత పొలుసులు ఉంటున్నాయి మేడం. మళ్ళీ అవి ఓకే. ఎంత వయసు అన్నారు? పొలుసులు ఉంటున్నాయి మేడం అంతా కూడా. ఎంత వయసు అండి బాబుది? బాబుకి ఇప్పుడు 18 ఇయర్స్ మేడం. 4 ఇయర్స్ నుంచి వస్తున్నాయి మేడం. అయితే అలోపతి మందులు వాడుతున్నాము, వాడినంత సేపే వస్తున్నాయి, మళ్ళీ పోతున్నాయి అవి, మళ్ళీ బాగా వస్తున్నాయి. అంటే స్ప్రెడ్ అవుతుందా? స్ప్రెడ్ మొత్తం స్కిన్ అంతా వీక్ మీద మొత్తం స్ప్రెడ్ అయింది మేడం. డాట్స్ వస్తున్నాయి, బ్లాక్ డాట్స్ వస్తున్నాయి. ఓకే, ఫైన్. అంటే దాని ప్లేక్స్ లాగా ఉన్నాయి, డాట్స్ లాగా అంటున్నారు కాబట్టి మైట్ బి, అంటే ఏజ్ కూడా 18 ఇయర్స్ అంటున్నారు కాబట్టి ఆ ఏజ్లో మనకి యంగ్ అడల్ట్స్లో ఎక్కువగా మనకి గటెడ్ సోరియాసిస్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎంత అంటే ఎక్స్టర్నల్ ఆయింట్మెంట్స్ కానీ లేకపోతే నార్మల్గా యాంటీ హిస్టమిన్స్ కానీ ఏది వాడినప్పటికీ అప్పుడు మందమే తగ్గుతుంది, మళ్ళీ వాడి బంద్ చేసిన తర్వాత మళ్ళీ ప్రొలిఫరేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అంటే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి వాటికి హోమియోపతి వాడుకోవడం వల్ల కరెక్ట్ కాన్స్టిట్యూషన్ మెడిసిన్స్ వేసుకుంటే చాలా వరకు నయమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే 4 ఇయర్స్ అంటున్నారు, ఆల్రెడీ దీర్ఘకాలికంగా సఫర్ అవుతూనే ఉన్నారు. అవ్వాల్సిన డ్యామేజ్ స్కిన్ టిష్యూస్కి జరిగే ఉంటుంది కాబట్టి ఆ టిష్యూ డ్యామేజ్ అనేది మళ్ళీ ఎక్కువగా పోకుండా మనకి సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ లేకపోతే ఐ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా మనకి హోమియోపతి వాడుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా అంటే 80-90% తగ్గే అవకాశాలు ఉంటాయి. హోమియో కేర్ ఇంటర్నేషనల్లో కూడా ఇలాంటి కేసెస్కి చాలా సక్సెస్ రేట్ ఉంది. ఒకసారి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే మెడిసిన్ మీరు అంటే అదర్ మెడికేషన్స్ వాడడం వల్ల సపరేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ పూర్తిగా నయం కాదండి. ఓకే మ్యామ్, మీరు ఇందాక కాలర్తో చెప్పారు ఎగ్జిమా అని. అసలు ఏంటి ఎగ్జిమా అంటే, ఇది రావడానికి మెయిన్ కాజెస్ ఏంటి, దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? నార్మల్ ఎగ్జిమా అనేది ఎప్పుడైతే స్కిన్ టిష్యూ అనేది ఇన్ఫెక్టెడ్కి గురవుతుందో, కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ వల్ల స్కిన్ టిష్యూ అనేది డ్యామేజ్ అవుతుందో దాన్ని మనం ఒక లే టర్మ్లో చెప్పాలంటే ఎగ్జిమా అని చెప్తూ ఉంటాం. దానిలో కూడా చాలా వెరైటీస్ అనేది ఉంటుంది. సో దీనికి రావడానికి గల మెయిన్ రీజన్స్ వచ్చేసరికి ఇమ్యూన్ సిస్టమ్ అనేది ల్యాక్ అవ్వటము, తర్వాత ఎక్కువగా తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి, తర్వాత ఎక్స్పోజింగ్ ఆఫ్ పర్టికులర్ వెదర్ కండిషన్స్, అంటే ఎక్స్ట్రీమ్ వెదర్స్ లైక్ కోల్డ్ వెదర్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్స్పోజ్ అవ్వడం కానీ, బాగా హాట్ సమ్మర్ వెదర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా మనకి చెమట వల్ల ఇరిటేషన్ వల్ల కూడా ఎగ్జిమా వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం కోల్డ్ వెదర్లో కూడా ఆ చల్లదనానికి స్కిన్ బాగా డ్రై అయిపోయి అక్కడ ఒక నల్లని మచ్చలాగా రాను అది స్ప్రెడ్ అవ్వటము, ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి స్ప్రెడ్ అవ్వటము, విపరీతమైన దురద ఉండటము, గోకిన తర్వాత కొంచెం బ్లీడింగ్ రక్తంలాగా కారటము, మంట విపరీతంగా ఉండటము, ఇవన్నీ ఏంటంటే ఎగ్జిమా యొక్క లక్షణాలు. సో మెయిన్ థింగ్ వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ వెదర్స్కి ఎక్స్పోజ్ అవ్వటం, అన్హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయటం, మనకి బ్లడ్ కౌంట్ అంటే ఎస్పెషల్లీ మనకి WBC కౌంట్స్ అనేది అప్స్ అండ్ డౌన్స్ అవ్వటము, వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువగా అప్స్ అండ్ డౌన్స్ అవ్వటం వల్ల కూడా మనకి ఎగ్జిమాస్ స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కాకుండా ఎనీమిక్ కండిషన్స్లో, రక్తహీనత ఉన్న కండిషన్స్లో కూడా ఇంటర్న్గా మనకి స్కిన్ ఎలాంటి కంప్లైంట్స్ అయినా, అంటే ఈ డెర్మటైటిస్ కావచ్చు, ఎగ్జిమా కావచ్చు, ఎనీ అలర్జిక్ టెండెన్సీ బయట నుంచి వచ్చే స్టిమ్యులెంట్స్కి ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం, దానివల్ల స్కిన్ టిష్యూ డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు కొంతమంది అర్టికేరియాతో ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. అసలు ఈ అర్టికేరియా అంటే ఏంటి, దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎవరిలో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? అర్టికేరియా అనేది వయసుతో నిమిత్తం లేకుండా ఎవరిలో అయినా రావచ్చు. ఎక్కువగా మనం చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం, అంటే ఈ 5 to 15, 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా మనం అర్టికేరియా అనేది చూస్తుంటాం. కానీ చాలా వరకు అర్టికేరియాస్ ఏంటంటే దాని వరకు అంటే మెడిసిన్ వాడకపోయినా కూడా దానికి అదే తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ కేసెస్లో ఉంటాయి. కానీ అది ఎంత సివియారిటీ ఉంది, ఎంత క్రానిసిటీ ఉంది, ఎంత దీర్ఘకాలికంగా వాళ్ళు సఫర్ అవుతున్నారు అనే దాన్ని బట్టి కూడా వ్యాధి తీవ్రత, వ్యాధి ముదిరిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి కేసెస్కి ప్రాపర్ మెడికేషన్ అనేది ఫాలో చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అర్టికేరియా ఎక్కువగా దానంతా అదే పోవటం లేదు, బెందుల్లాగా ఒళ్ళంతా పాకుతుంది అంటే కనుక
స్కిన్ ప్రిక్ టెస్ట్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ అనేది కంపల్సరీగా చేయించుకుంటే వాళ్ళ బాడీ దేనికి ఎలర్జిటిక్గా ఉంటుంది అంటే కొంతమందికి డస్ట్కి ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి వెదర్కి ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి అంటే వెజిటబుల్స్లో కూడా లైక్ బాటిల్ గార్డ్ కానీ వాటర్ గార్డ్ కానీ ఇవి తిన్నా కొంతమందికి పొట్లకాయ కానీ తిన్నా ఎలర్జీ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమంది క్యాప్సికమ్ తింటే ఎక్కువగా వస్తుంది. నాన్ వెజిటేరియన్ ఇంట్లో ఉండే బూజుల వల్ల కూడా మనకి చాలా వరకు మిల్క్ వల్ల కూడా ఎక్కువగా ఈ స్కిన్ ఎలర్జీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అట్టిక్ ఏరియా ఉంది అన్న వాళ్ళు ప్రతి వాళ్ళు స్కిన్ ప్రిక్ టెస్ట్ చేసుకొని వాళ్ళ బాడీ దేనికి ఎలర్జిటిక్ అంటే హైపర్ సెన్సిటివిటీ అవుతుంది, స్టిమ్యులెంట్ అవుతుంది అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇలాంటి వాటికి కూడా యాంటీహిస్టమైన్స్ వాడడం వల్ల అప్పుడు మందమే వ్యాధి నిర్మూలించడం జరుగుతుంది. కానీ బాడీ నుంచి మనకి ఈ ఐజీ యాంటీబాడీస్ ఏవైతే ఎక్కువగా ఉంటాయో ఈ అట్టిక్ ఏరియా కండిషన్స్లో అవి మాత్రం తగ్గవు. సో అలాంటి కండిషన్స్లో హోమియోపతి లాంటి మెడికేషన్స్, న్యాచురల్ మెడికేషన్స్ వాడడం వల్ల ఐజీ యాంటీబాడీస్ కమ్ డౌన్ అవ్వటము, ఏదైతే బాడీ అదర్ ఎక్స్టర్నల్ స్టిమ్యులెంట్కి ఓవర్ సెన్సిటివ్గా ఉంటుందో ఆ టెండెన్సీ కూడా తగ్గటము, తర్వాత చాలా వరకు మినిమైజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి 10-20 థింగ్స్కి వాళ్ళ ఎలర్జిటిక్ ఉన్నారు అంటే హోమియో వాడుకోవడం వల్ల మనం చాలా వరకు 50% అనేది తగ్గించవచ్చు అండ్ సిమ్టమాటిక్ రిలీఫ్ కూడా చాలా వరకు ఉంటుంది. బట్ ఇలాంటి కేసెస్లో కొంత కేసు అనేది ప్రొలాంగ్ అంటే ఎక్కువ రోజులు మెడికేషన్ వాడాల్సిన అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాడి బంద్ చేసినాక కూడా మనకి ఏంటంటే రిపిటెన్సీ అనేది రాదు. సో ఇలాంటి కేసెస్లో ఏంటంటే యాంటీహిస్టమైన్స్ కానీ యాంటీ ఎలర్జిక్ డ్రగ్స్ అనేది చాలా వరకు అవాయిడ్ చేసి న్యాచురల్ మెడికేషన్ వాడడం వల్ల 100% క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే మ్యామ్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో కిరణ్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మేడం సోరియాసిస్ మేడం, అంటే నాకు 7th క్లాస్ నుంచి ఉంది మేడం. ఓకే. సో అరిపాదాలు, అరిచేతులు, నెత్తిలో డాండ్రఫ్ లాగా పొట్టు రాలుతుంటది, చుండ్రు లాగా. అది చాలా ప్రాబ్లం ఉంది మేడం. ఇది చాలా ప్లేసెస్ లో చూపించుకున్నాను కానీ దీనికి అంటే రిజల్ట్ అంటూ ఏం లేకుండా పోయింది. చాలా ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను మేడం. ఓకే, వాడండి మరి హోమియోపతి వాడండి. మీకు దగ్గరలో ఏదైనా మంచి హోమియోపతి కన్సల్టెంట్ ఉంటే కనుక వెళ్ళి కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కండిషన్స్లో ఓన్లీ హోమియోపతి మాత్రమే హెల్ప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే సోరియాసిస్ ఏంటంటే 100% బాడీ నుంచి నిర్మూలించే అవకాశం లేనప్పటికీ హోమియోపతి వాడుకోవడం వల్ల ఏంటంటే మీకు 80-90% అయితే రిజల్ట్ ఉంటుంది. ఆల్రెడీ మీరు అంటే అదర్ మెడికేషన్ వాడుతున్నారు, దానివల్ల రిలీఫ్ లేదు అంటున్నారు కాబట్టి హోమియోపతి కూడా వాడితే దాని ప్రకారంగా మీకు వ్యాధి ప్రోగ్రెస్ అనేది చాలా వరకు స్టాప్ అవ్వటము, ప్రోగ్నోసిస్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. అంటే వెళ్ళి కన్సల్ట్ అవ్వండి ఒకసారి. ఓకే మ్యామ్, అలాగే విటిలిగో విషయానికి వచ్చినట్లయితే అసలు ఇది ఎవరిలో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే హోమియోపతిలో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? విటిలిగో అనేది మనకి నార్మల్గా ఏంటంటే ఈ మెలనోసైట్స్ పిగ్మెంటేషన్ అనేది డిస్ట్రక్షన్ అయినప్పుడు మనకి అంటే స్కిన్ మీద అక్కడక్కడ తెల్లని మచ్చల్లాగా అనిపిస్తూ ఉంటాయి. అయితే విటిలిగో అనేది ల్యూకోడర్మాతో కంపేర్ చేస్తే కనుక కొంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. ప్రతి ల్యూకోడర్మా కేసు బొల్లి అని చెప్పలేము, అలానే ప్రతి బొల్లి కూడా ల్యూకోడర్మా అని చెప్పలేము. సో నార్మల్గా ల్యూకోడర్మా ఎలా ఉంటుందంటే మామూలుగా మల్టీవిటమిన్ డెఫిషియన్సీస్ కానీ లేకపోతే ఎక్కువగా పిల్లల్లో మనకి వామ్స్ అంటే పొట్ట పురుగులు ఉన్నప్పుడు ఎక్కువలో చిన్న పిల్లల్లో తెల్ల మచ్చల్లాగా కనిపిస్తూ ఉంటాయి. దాన్ని మనం బొల్లి అని అనుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో మనకి విటిలిగో ఎలా ఉంటుంది అంటే బాగా పర్టికులర్గా ఒక పర్టికులర్ డైమెన్షన్ తోటి బాగా థిక్ పేల్ కలర్లో, పేల్ పింకిష్ కలర్లో లేదా పేల్ వైట్ కలర్లో ఉండే ప్యాచెస్ని మనం బొల్లి అని చెప్తూ ఉంటాం. అక్కడ ఎక్కడైతే స్కిన్ ఎఫెక్ట్ అవుతుందో అక్కడ మెలనిన్ పిగ్మెంట్ అనేది డిస్ట్రక్షన్ జరగడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే ఎక్కువగా మనకి నెయిల్ బెడ్స్లో కానీ అంటే గోరు చుట్టూ కానీ, లిప్స్ అప్పర్ లిప్లో కానీ లేకపోతే లిప్ మీద కానీ, చిన్ పార్ట్లో కానీ, ఇయర్స్ దగ్గర కానీ, ఫోల్డ్స్లో కానీ ఎక్కువగా మనము ఈ బొల్లి అనేది చూస్తూ ఉంటాం. సో ఈ బొల్లి రావడానికి మెయిన్ ఇది కూడా ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి ఎక్కువగా ఈ బొల్లి రావడానికి మనము డైరెక్ట్ సన్ ఎక్స్పోజింగ్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో చూస్తాము, స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో, తర్వాత ఎక్కువగా ఈ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో కూడా మనము బొల్లి చూసే అవకాశాలు అనేది ఉంటుంది. ఏజ్ పరంగా తీసుకుంటే కనుక మనకి ఎక్కువగా చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్యకాలంలో ఒకప్పుడు ఏంటంటే 40s తర్వాత 35 తర్వాత అలా బొల్లి అనేది కనిపించేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈవెన్ 4-5 years ఆఫ్ కిడ్స్లో కూడా, చిల్డ్రన్స్లో కూడా
మనకి బొల్లి అనేది కనిపిస్తుంది. పైగా పెద్దవాళ్ళతో పోలిస్తే చిన్న వాళ్ళలో ఏంటంటే ఎక్కువగా అంటే వ్యాధి అనేది బాగా రావడమే బాగా ఎక్కువగా ప్రొలిఫరేట్ అయ్యి ఎక్కువగా తీవ్రతతో కూడుకున్న బొల్లి అనేది ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నామని చెప్పొచ్చండి. ఓకే మ్యామ్, సోరియాసిస్ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.